ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది పైనుంచి కరకరలాడుతూ లోన సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక మంచి చికెన్ పకోడీ రెసిపీని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసే రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోండి. ఆఖరిన ఒక అరచక్క నిమ్మరసం స్క్వీజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అస్సలు రాదు. ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. అప్పుడు నీరంతా కూడా డ్రైన్ అయిపోతాయి కదా, అప్పుడు పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంత మాత్రం చికెన్కి దగ్గరగా ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ పడుతుంది. 2 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మనం పిండి అది వేసుకుంటాం కాబట్టి ఓవరాల్గా మన స్పైస్ కరెక్ట్గా సరిపోవాలంటే 2 టీ స్పూన్లు కారం అనేది పడుతుంది. ఇంకొకటి కలర్ కావాలి అనుకుంటే ఒక పావు టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఇది వాడలేదు. చాలా కొద్దిగా పసుపు మాత్రం వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాల పొడి, అర టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూను సోంపు పొడి, 1 టీ స్పూను గరం మసాలా పొడి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వాడట్లేదండి, బియ్యం పిండి వాడుతున్నాను. ఇది చాలా క్రిస్పీనెస్ ఇస్తుంది చికెన్ ఫ్రై అయిన తర్వాత. ఇదంతా కూడా ముందుగా చికెన్కి పట్టించుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మకాయలండి, మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు పిండుకోవాలి. గింజలను మాత్రం ఏమైనా పడితే తీసేసుకోండి. చికెన్లో కానీ ఏ ప్రోటీన్లో కానీ కాస్త నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, హెల్త్ పరంగా చాలా మంచిది. పనీర్లో కానీ లేకపోతే చికెన్ కానీ సీ ఫుడ్లో కానీ నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే చాలా మంచిది. ఇదంతా కూడా చికెన్కి పట్టించాలి. చూసారా, ఇది పట్టించాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా చికెన్కి పట్టించేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. గంట సేపు అయితే బయట పెట్టుకున్నా పర్వాలేదు. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గంట తర్వాత చూపిస్తున్నాను. చక్కగా అవన్నీ కూడా ఫ్లేవర్స్ ఇప్పుడు బ్లెండ్ అయినాయి. చికెన్ని మీకు కలిపి చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఈవెన్గా కోట్ అయి ఉండాలి. ఓవర్గా ఉండకూడదండి పిండి, జస్ట్ కోట్ అయి ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఉందనుకోండి లోన కుక్ అవుతుంది, బయట కూడా ఆ కలర్ అనేది మాడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువగా వేసేసుకోవద్దండి, ఒకటేసారి కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బయట నుంచి క్రిస్పీగా ఉండాలి, లోనేమో చక్కగా కుక్ అయి సాఫ్ట్గా ఉండాలి. వెంటనే కదిపేశారనుకోండి ఏమవుతుందంటే ఆ పిండి అంతా కూడా విడిపోతుంది. అలా విడిపోకుండా ఉండాలంటే టిప్ ఏంటంటే వెంటనే కదిపేయొద్దు. ఒక అర నిమిషం కానీ నిమిషం తర్వాత కదుపుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం మాత్రమే ఉంచుకోండి. ఇప్పుడు కాస్త బబుల్స్ అవి తగ్గుతాయి. మనకి చక్కగా కుక్ అయిందంటే అప్పుడు ఇలాగా ఈ గరిటలోకి తీసేసుకొని చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. తర్వాత టిష్యూ మీద వేసుకోండి. బ్యాచెస్లో చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలిక చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా గరిటిని అడ్డం పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయకి తేమ లేకుండా చూసుకోండి, చీల్చుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయినవి మనం ఆ చికెన్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అంతా కూడా ఇలా టిష్యూలో వేసేసుకున్నాను. తర్వాత మీరు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సర్వ్ చేశానండి. ఆనియన్స్ అలాగే కీరా దోసకాయ పెట్టుకోవచ్చు, ఒక లెమన్ పెట్టుకొని ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఈ చికెన్ పకోడీని ఎంజాయ్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా చక్కగా టిప్స్తో ఉండటం వల్ల బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకొని ఇలాగా ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. బయట నుంచి క్రిస్పీగా ఉంది, అలాగే లోన్ సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.